ఏ ఐస్ క్రీమ్ కావాలా? ఆగుపత్రులు నాకు ఆకలేస్తుంది. ఉంటావా? ఏయ్! సువాసన సమోసాలు తినడం తప్ప నీ జీవితంలో ఇంకేమీ లేదా? జీవితంలో చేయాల్సిన గొప్ప గొప్ప పనులు ఇంకా చాలా ఉన్నాయి. కాస్త బుర్ర ఉపయోగించు. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అయినా ఆలోచిస్తాను. సమోసా తింటాను, నిద్రపోతాను. మళ్ళీ సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. మళ్ళీ సమోసా, మళ్ళీ నిద్ర. మళ్ళీ సమోసా, మళ్ళీ నిద్ర. మళ్ళీ లేచి సమోసా తింటాను, హాయిగా నిద్రపోతాను. మళ్ళీ లేచి సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. మళ్ళీ సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. జీవితంలో వేరే ఇంకేం పనులుంటాయి? నాకేం గుర్తు రావడం లేదు. సమోసాల మోజుతో నీకు మతిపోయింది. నీ వాలకం చూస్తుంటే సమోసాల కోసం నువ్వు దొంగతనాలు, దోపిడీలు ఏమైనా చేసేలా ఉన్నావు. ఇన్స్పెక్టర్ వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఎందుకు పారిపోతున్నావు? నాకు తెలియదు. పోలీస్ సైరన్ వినగానే నా కాళ్ళు వాటంతటా అవే పరిగెత్తాయి. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. మీరిద్దరూ నన్ను చూసి ఎందుకు ఇలా పారిపోతున్నారో చెప్పండి. మేము పారిపోవడం లేదండి, జాగింగ్ చేస్తున్నాం అంతే. అవునవును, మీరే చూడండి మా కాళ్ళు ఎంత సాగిపోయాయో. మీ ఇద్దరికి నేను మంచి పని చూపిస్తాను. మంచి పని అంటే సమోసాలు తినడమే కదా? త్వరగా చెప్పండి, ఎక్కడ తినిపించబోతున్నారు? ఈ రోజు రాత్రి మీరిద్దరూ పుర్పురి నగర్ ని కాపలా కాయాలి. మా గూర్ఖా ఊరుకు వెళ్ళాడు. చెప్పండి, మీకు ఈ పని ఇష్టమేనా? ఇష్టమేనండి. నేను ఒప్పుకోను. ఆలోచించుకోండి. మీ ఇద్దరికి నేను డబ్బులు ఇస్తాను. అంతేకాదు, కడుపు నిండా తినడానికి ఫ్రీగా సమోసాలు ఇస్తాను. సమోసాల కడుపు నిండుగానా? అది వారవంతానా? అయితే నాకోకే. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. కానీ ఇలా అయితే ఎలా అవుతాడు? మీ ఇద్దరికి అసలు బుద్ధి లేదు. ఎందుకు పనికిరారు, ఏ పని చెయ్యలేరు, కన్నాలు వేయలేరు, దోపిడీలు, దొంగతనాలు ఏమీ చెయ్యలేరు. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కన్నాలు వేయలేరు, దోపిడీలు, దొంగతనాలు చెయ్యలేరు, ఏమీ చేయలేరు. బాగుంది కదా? కవితలు, కావ్యాలు అంటున్నా నువ్వు బైకండి. ఈ రోజు మీరేమీ దొంగలించి తేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. వెళ్ళండి, ఏదో ఒకటి దొంగలించి తీసుకురండి. గో గో గో. బాస్, అందులో గుళ్ళు లేవు, కొనడానికి మన దగ్గర డబ్బు లేవు కదా. కానీ బాస్, మీరేం నిరాశ పడకండి. ఇవాళ రాత్రికి పుర్పురి నగర్ ని దోచుకుంటాం. జాన్ అయ్యేదెప్పుడిక డాన్. సమోసాలు. మీరిద్దరూ డ్యూటీకి సిద్ధమేనా? సార్, మేము సిద్ధం. ఓకే, ఈ రోజు రాత్రి పుర్పురి నగర్ మీ సంరక్షణలో ఉంటుంది. ఇది ఉంది కదా సార్, మీరేం దిగులు పడకండి. మీకు లాఠీలు ఉపయోగించడం తెలుసా? బాగా వచ్చు సార్, మీరే చూడండి. నేను నిన్ను పొరపాటుగా కొట్టాను, కానీ నువ్వు నన్ను కావాలనే కొట్టావు. ఇప్పుడే నీ పని చెప్తాను, చూడు. కొట్టింది చాలా హుషార్, 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 హుషార్. ఏమిరా లొల్లి చేస్తుండ్రు?
గమ్మునుండలేరా? పారా హుషార్. ఏంటి ఈ గోల? మమ్మల్ని సుఖంగా నిద్రపోనివరా? పగలంతా ఉద్యోగాలు చేసుకోవాలి, రాత్రి కూడా మెలకువగా ఉంటే ఇంకెప్పుడు నిద్రపోవాలి? హ! ఈ పని చాలా కష్టంగా అనిపిస్తోంది. మనం అరవకుండా నోరు మూసుకుని ఉంటే మంచిదేమో. అరవకపోతే ప్రజలందరూ నిద్రపోతారు. వాళ్ళు అలా నిద్రపోతే దొంగతనాలు జరుగుతాయి. పారా హుషార్. అరే ఈ మోటు పత్తులు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇవాళ వీళ్లతో ఉన్న మన పాత లెక్కలన్నీ తేల్చేస్తాను. పారా హుషార్. పారా హుషార్. తిండి తిని బాగా బలిశారు, కానీ ఒక్క పని కూడా చేత కాదా? తిట్టకండి బాస్. బాస్ బాస్, ఇదంతా మోటు పత్రుల ప్లాన్. ఇవాళ వాళ్ళు ఆ ఏరియా అంతా పహారా కాస్తున్నారు. అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ లేపి మమ్మల్ని కొట్టించి వాళ్ళు పారిపోయారు. మీకు పని అప్పచెప్పడం నాదే తప్పు. మోటు పతులిద్దరూ ఒకే సమయంలో ఒకే చోట ఉంటారు. వాళ్ళు లేని చోట మనం దోపిడీ చేద్దాం, కావలసింది దొంగిలించుకుందాం. నా కర్మకాలి దొంగతనం ఎలా చేయాలో నేనే నేర్పించాల్సి వస్తుంది. ఈ జాన్ ఇక డాన్ అయ్యే తీరాలి. మీరిద్దరూ నన్ను దూరం నుంచి వెంబడించండి. నేను ఎంత చాకచక్యంగా దొంగతనం చేస్తానో చూసి నేర్చుకోండి. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. కోపం తెచ్చుకోవద్దు పెద్దన్నయ్య, నువ్వు మాతో పాటు కాపలాకాయ్. పారా హుషార్. పారా హుషార్. ఏమో అనుకున్నాను గాని ఈ గోర్ఖా పని కూడా చాలా ప్రమాదకరమైందే. సమోసాల కోసమే ఈ పని చేస్తున్నాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని. నీ సమోసాలు ఈ రోజు మన ప్రాణం తీసేలా ఉన్నాయి. ఆ డాగి ఇటే వస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. పిన్ డ్రాప్ సైలెన్స్. దొంగతనం చేయడానికి అనువైన సమయం. ఇక నేను దొంగతనం చేయకుండా ఎవరూ ఆపలేరు. ఏంటి మోటు, తినడానికి సమోసాలు కావాలా? నా కడుపు నిండిపోయింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట. ఇప్పుడు నేను ఎన్నిళ్ళైనా దోచుకోవచ్చు. ముందు ఏ ఇంటిని దోచుకోను? అప్పడ తప్పడ తాండ్రి ఆవకాయ తాండ్రి. ఏ ఇంట్లో ఎక్కువ సొమ్ముందో త్వరగా చెప్పు తండ్రి. ఆ ఇల్లు పదండి. అంతలో ఎంత జరిగిందేంటి? నా అదృష్టం తిరగబడిందా? నన్ను గోకుతున్నదెవరు? ఎవరది? వెళ్ళిపో. చెయ్యి చెయ్యి. వద్దు, దేనికి బదులుగా ఖర్చుంటేనే బాగుండేది. మీ ఇద్దరికి ఏం చెప్పాను? దూరం నుంచి గమనించమని కదా. బాస్, మేము దూరంగానే ఉన్నాం. మీ దగ్గరకు వచ్చే లోపు మోటు పత్తులు వచ్చి మీ మీద దాడి చేశారు. అసలు మోటు పతులు ఎక్కడొచ్చారు? నా మీద దాడి చేసింది ఒక డాగి. కాదు బాస్, మోటు పత్తులు ఇద్దరు సినిమా హీరోల్లాగా డ్రమ్ముల మీద నడుచుకుంటూ వచ్చి ఆ డ్రమ్ముని మీ మీద నుంచి ఎక్కించి వెళ్ళిపోయారు. మెరుపులాగా వచ్చారు, తుఫాన్ లాగా తిరిగి వెళ్ళిపోయారు బాస్. అందుకే మీరు కనిపెట్టలేదు. నోరు మూసుకోండి బుర్ర తక్కువ వెధవలారా. 3 పూట్ల తినే తిండి నాది, పొగిడేది వాళ్ళిద్దరినా. నన్ను చూసి ఏం నేర్చుకున్నారు? మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం బాస్. ఏం నేర్చుకున్నారో చెప్పండి. డాగీలతో జాగ్రత్తగా ఉండాలని. నా మీదే జోకులేస్తున్నారా? ఈసారి దగ్గరుండి నన్ను గమనించండి. ఏదైనా ప్రమాదం వస్తే ముందే చెప్పండి. పారా హుషార్. పారా హుషార్.
అమ్మలారా, అయ్యలారా, ఎవరైనా ఉన్నారా? భూతం వచ్చింది, బయటికి రండి, మమ్మల్ని ఏమైంది చూపించండి అటువైపు చూడండి, అక్కడ ఉంది చూడండి. భూతం ఎక్కడుంది? అవన్నీ మన నీడలే కదా. మన నిద్రంతా పాడు చేశారు. వాళ్ళని చితక్కొట్టండి. అరే వా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందొచ్చే ప్రశాంతత కన్నా ఎక్కువగా ఉంది. గమనించారా? అయిపోయావురా దేవుడా. ఎస్, మై నేమ్ ఇస్ లింగం. ఈ లింగం చేతిలో వచ్చి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే, మీ చేతిలోంచి తప్పించుకోవడం పాసిబుల్లే సార్, కానీ ఈ మోటు పతుల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మేం మర్యాదగా లొంగిపోతున్నాం. మమ్మల్ని జైల్లో పడేయండి, కానీ ఈ మోటు పతుల నుంచి కాపాడండి. మనకు ఆ పనొద్దు. ఇక మనం ఆ గోర్ఖా పని చెయ్యొద్దు. ఎన్ని సమోసాలు ఆశ చూపించినా నేను లొంగను. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డా. మీరిద్దరూ నిన్న రాత్రి చాలా మంచి పని చేశారు. నిజమా? నిజంగా నిజమా? మీ వల్లే మాకు మళ్ళీ ఆ జాన్ ముఠా పట్టుబడింది. మీకు నా అభినందనలు. మీరు తినగలిగినన్ని సమోసాలు ఫ్రీగా ఇస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాద్, శుక్రియా. నాకు తెలిసినంత వరకు ఈ పురుపురి నగరానికి మీలాంటి గుర్కాల సంరక్షణ ఎంతో అవసరం. ఈ రోజు నుంచి మిమ్మల్ని పర్మనెంట్ గుర్కాలుగా నియమిస్తున్నారు. ఇష్టమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి. వీళ్ళని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. मोटू और पतलू